అయితే ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్స్ చాలామంది అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటున్నారు. ఇప్పుడు కొంత హోల్డ్ అవుతున్నారు. ఎందుకంటే స్ట్రిక్ట్ చేశారు వీసా ప్రాసెసింగ్ ఇన్ అదర్ కంట్రీస్ అంటున్నారు. మీరు చెప్పండి అసలు అడ్వాంటేజెస్ ఏంటి అబ్రాడ్లో సెటిల్ అవ్వడానికి కానీ, అబ్రాడ్లో చదువుకోవడానికి కానీ ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి ఇప్పుడు మన ఇండియన్ స్టూడెంట్స్కి? చూడండి, ఇప్పుడు కెనడా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కెనడాలో రూల్స్ మార్చారు. ఫస్ట్ ఏముండేదంటే ఎవరైనా కెనడియన్ స్టూడెంట్ ఎవరు వచ్చినా వాళ్ళ స్పౌస్ని కూడా తీసుకెళ్లొచ్చు, వాళ్ళు వర్క్ చేయొచ్చు. దే కెన్ వర్క్ ఫర్ ఎనీ క్లయింట్. ముందు అలా ఉన్నది, కానీ ఇప్పుడు రిస్ట్రిక్ట్ చేసేసారు. ఓన్లీ హూ ఎవర్ గో ఫర్ మాస్టర్ డిగ్రీ దే ఆర్ ఎలిజిబుల్, దే కెన్ గెట్ దేర్ స్పౌస్ అన్నట్టు, దే కెన్ వర్క్ దేర్ అన్నట్టు పెట్టారు. ఇదంతా ఏమైందంటే కెనడియన్ గవర్నమెంట్ ఈ స్క్రాప్ అంతా వచ్చేది. కొన్ని పంజాబీ వీళ్ళంతా ఏంటంటే ఆఫ్టర్ 12+ వెళ్తూనే వాళ్ళకి వాళ్ళ స్పౌస్ని తీసుకొస్తారు. వాళ్ళు ట్రక్ డ్రైవర్లుగా చిన్న చిన్న లేబర్ జాబ్స్ ఇట్లా ఇట్లా తీసుకెళ్తుంటారు. వాళ్ళకి ఏంటంటే 12+లోనే వాళ్ళకంత హై క్వాలిఫైడ్ జాబ్స్ దొరకవు. ఇట్లా స్ట్రగుల్ ఉండేది వాళ్ళకు ఉంటుంది. ఇది ఓవర్ క్రౌడ్ అయిపోయింది కెనడాలో. సో ఈ స్క్రాప్ అంతా అవాయిడ్ చేయాలంటే, పార్ట్ టైం జాబ్స్ దొరకట్లేదు చాలా జనానికి. ఈ స్క్రాప్ను అవాయిడ్ చేయాలంటే ఈ ఓపెన్ వర్క్ ఫర్ స్పౌసల్ వర్క్ పర్మిట్లు తగ్గించేశారు. అంటే ఏంటి, అందరికి తగ్గించలేదు. మాస్టర్ డిగ్రీ వాళ్ళకు ఉన్నాయి ఇప్పుడు. బిలో డిగ్రీ ఉంటుంది కదా, +2 తర్వాత వచ్చే వాళ్ళకంతా తగ్గించారు. చైల్డ్ కేర్ కోర్స్ తీసుకుంటారు, వచ్చేస్తారు అట్లా వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ ఎలిజిబిలిటీ కూడా సస్టైనబిలిటీ తక్కువ ఉంటుంది. మన వాళ్ళు అనుకోరండి, మన సౌత్ ఇండియన్ 90% వాళ్ళకి ఇప్పటికి కూడా ఎప్పటికీ ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే దే గో ఫర్ పీజీ. సో ఐ డోంట్ థింక్ ఇట్ విల్ ఇంపాక్ట్.